హాయ్! నేను మీ రమేష్. ఇవాళ టాపిక్ వచ్చేసి మాస్టర్ షీట్ డేటా అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా సబ్‌షీట్‌లలో వాటి కస్టమర్ వైస్‌గా డేటా అనేది అప్డేట్ కావాలి. ఓకేనా? సో, ఈ టాపిక్ వచ్చేసి మన మధు గారైతే అడిగారండి లాస్ట్ వీడియోలో. సో, ఆ కామెంట్ బేస్ చేసుకొని నేను ఇవాళ అయితే ఆ టాపిక్ పైన వీడియో చేస్తున్నాను. సో, ఇప్పుడు పాత అంటే ఈ వీడియో వచ్చేసి పాత వెర్షన్‌లో ఎలా యూజ్ చేయొచ్చు, ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయొచ్చు, కొత్త వెర్షన్‌లో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం కొత్త వెర్షన్‌లో ఎలా యూజ్ చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? ఆఫీస్ 365 గాని 2020-23 వెర్షన్స్‌లో ఇది ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. అసలు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు మాస్టర్ షీట్ ఉందండి. మాస్టర్ షీట్‌లో డేట్, కస్టమర్, ఇన్వాయిస్, క్వాంటిటీ, సేల్ ఇలా మనము డైలీ ఎంట్రీ చేస్తున్నాం. సో, అంటే కస్టమర్ రాజు ఇవాళ కస్టమర్ రాజు ఇన్వాయిస్ నెంబర్ ఎంత, క్వాంటిటీ ఎంత, సేల్ ఎంత. అండ్ సేమ్ డేట్‌లో వెంకట్ వెంకట్ కస్టమర్‌ది ఇన్వాయిస్ నెంబర్ ఎంత అండ్ క్వాంటిటీ ఎంత, సేల్ ఎంత అని చెప్పేసి ఇలా వేస్తున్నాం అనమాట. సో, అప్పుడు ఏమవ్వాలి, రాజు షీట్‌లో అండ్ వేణు షీట్‌లో, వేణు కాదు అప్డేట్ కాలేదు. సో, వెంకట్ షీట్‌లో. ఓకేనా? ఈ విధంగా మనకు అప్డేట్ అయింది కదా! ఈ విధంగా అనమాట. ఒకవేళ నేను వేణుది కూడా కస్టమర్‌ది వేసాను అనుకోండి డేటా. వేణు వేణు ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 67 అండ్ క్వాంటిటీ వచ్చేసి 78 అనుకుందాం. ఓకేనా? సో, సేల్ వచ్చేసి 9000 అనుకుందాం. ఓకేనా? ఇలా వేసాను అనుకోండి, ఆటోమేటిక్‌గా మనకి వేణులో కూడా ఇలా 67, 78, 9000 ఇలా అప్డేట్ కావాలనమాట. సో, మరి ఈ విధంగా అప్డేట్ కావాలంటే మనం లేటెస్ట్ వెర్షన్‌లో ఏ ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? సో, దాని గురించి నేను ఏం చేసినానంటే, ఇప్పుడు రాజు షీట్ ఉంది కదా! రాజు షీట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని అన్ని షీట్‌లో ఒకేసారి ఫంక్షన్ అయితే తీసేయడానికి నేను షిఫ్ట్ హోల్డ్ చేసి వెంకట్ షీట్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు 3 షీట్లు సెలెక్ట్ అయ్యాయి. 3 హైలైట్ అయ్యాయి కదండీ! సో, 3 షీట్లు సెలెక్ట్ అయ్యాయి. సెలెక్ట్ అయిన తర్వాత నేను ఈ సెల్‌లో అంటే ప్రతి సెల్‌లో హ్మ్. ఈ సెల్‌లో డిలీట్ చేస్తే ప్రతి షీట్‌లో అదే సెల్‌లో ఉన్న ఫంక్షన్ అయితే డిలీట్ అవుతుందన్నమాట. ఓకేనా? సో, అది ప్రతి షీట్‌లో అదే ఫార్మ్‌లో ఉంది కాబట్టి సో, డిలీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఫంక్షన్ ఎలా వేస్తున్నాను చూడండి. ఇదేమో మాస్టర్ షీట్. సో, ఇది రాజు షీట్ సెలెక్ట్ చేసుకొని వెంకట్ వరకి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫంక్షన్ ఏం యూజ్ చేస్తున్నాను, ఫిల్టర్ యూజ్ చేస్తున్నాను. ఫిల్టర్ ఫంక్షన్ అది ఇది ఒక ఆఫీస్ 365 అండ్ 2022, 2023 అవైలబుల్ ఉండొచ్చు. సో, ఓల్డ్ వెర్షన్‌లో ఈ ఫిల్టర్ అయితే అవైలబుల్ లేదు. సో, ఇప్పుడు ఫస్ట్ ఈ కొత్త వెర్షన్‌లో చూద్దాం. లేటర్ పాత వెర్షన్‌లో ఎలా చేయొచ్చో చూద్దామండి. ఓకేనా? సో, ఫిల్టర్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. ఫిల్టర్ ఫంక్షన్ అడిగినప్పుడు ఓపెన్ చేయగానే అరే అడుగుతుంది. అరే అంటే మనకు మాస్టర్ షీట్‌లో ఉండే డేటా మొత్తం అనమాట. సో, మాస్టర్ షీట్‌లో డేటా అనేది కంప్లీట్‌గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. కంప్లీట్‌గా కింద వరకు సెలెక్ట్ చేసుకుంటాను. మనం డేటా ఎంట్రీ చేస్తుంటాం కదా! అందుకని చెప్పేసి కంప్లీట్‌గా సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తున్నాను. ఓకేనా? F4 క్లిక్ చేసి లాక్ చేస్తున్నాను. ఓకేనా? లాక్ చేసిన తర్వాత కామా ఇచ్చేస్తున్నాను. కామా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంక్లూడ్ అడుగుతుంది. సో, ఇంక్లూడ్ అనేది కండిషన్ అనమాట. సో, మన కండిషన్ ఏమి ఇవ్వాలి? ఇక్కడ కస్టమర్ డేటా ఉంది కదా! కస్టమర్ లైన్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అరే సో, కస్టమర్ డేటా కూడా ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కింద వరకు సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. లాక్ చేసేసి ఈక్వల్ టు ఈక్వల్ టు మనము ఏదైతే షీట్‌లో వెళ్ళి రాజు షీట్‌లో ఫార్ములా ఇస్తున్నాం కాబట్టి రాజు షీట్‌లో వెళ్ళినా పర్లేదు. బట్ అన్ని షీట్లు సెలెక్ట్ అయ్యి ఉన్నాయి కదా! సో, నేను ఇక్కడ ఈ కస్టమర్ లైన్ అనేది దేనికి ఈక్వల్ అయి ఉండాలి? ఈ ఇక్కడ ఉన్న వాల్యూకి ఈక్వల్ ఉండాలి. అంటే ప్రతి షీట్‌లో సిలో, సి2లో, సి1లో కస్టమర్ నేమ్ ఇచ్చాను కదా! సో, దానికి ఈక్వల్ అయి ఉండాలి. బట్ ఇక్కడ రాజు సి1 వచ్చింది కదా! సో, రాజు తీసేద్దాము. జస్ట్ సి1 అంటే సరిపోద్ది. అంటే ప్రతి షీట్‌లో సి1ని మెన్షన్ చేస్తుంది. సో, సి1 ఒకటి సరిపోతుంది. సో, దాన్ని లాక్ చేయండి. సి1ని లాక్ చేయండి. లాక్ చేసి క్లోజ్ చేయండి. సో, ఫంక్షన్ ఏం లేదండి. జస్ట్ ఫిల్టర్ ఓపెన్ చేశాను. మాస్టర్ షీట్‌లో డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను. కామా ఇచ్చేసి ఆ కస్టమర్ లైన్ ఏదైతే ఎంటర్ కొట్టేస్తున్నాను. ఎంటర్ కొట్టేయగానే వచ్చేసిందనమాట. ఇక్కడ చూడండి. మళ్ళీ చూడండి ఫార్ములా మళ్ళీ ఒకసారి ఫంక్షన్ వేస్తున్నాను. సో, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటున్నాను 3 షీట్‌లో. జస్ట్ తీసేస్తున్నాను. ఈక్వల్ టు ఫిల్టర్ ఓపెన్ బ్రాకెట్ అరే అంటే మాస్టర్ షీట్‌కి వెళ్తున్నాను. సో, మాస్టర్ షీట్‌లో డేటా మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తున్నాను. కామా మళ్ళీ కస్టమర్ కాలం సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కండిషన్ అనమాట. కామా ఇచ్చిన తర్వాత ఇంక్లూడ్ అనేది కండిషన్ అనమాట. సో, ఈ కస్టమర్ కాలం మొత్తం సెలెక్ట్ చేసుకొని లాక్ చేసేసి ఇది ఈక్వల్ టు ప్రతి షీట్‌లో ఉన్న సి1కి మ్యాచ్ అవ్వాలి కదా! సి1కి మ్యాచ్ అయితేనే ఆ లిస్ట్ డిస్‌ప్లే కావాలి కాబట్టి సో, నేను సి1 ఇచ్చేస్తున్నాను. ఏది సి1 నార్మల్‌గా సి1 రాసేస్తున్నాను.
సో ఏదో ఒక షీట్లో మనం రాజు C1 ఇస్తే రాజు C1కి మ్యాచ్ అవ్వాల్సి వస్తుంది కదా, అందుకని చెప్పేసి జస్ట్ C1 ఇచ్చేస్తున్నాను. C1 అనేది లాక్ చేస్తున్నాను. ఓకేనా, లాక్ చేస్తున్నాను. అంటే ప్రతి షీట్లో వేణు షీట్లో C1 వచ్చేసి వేణు ఉంటుంది, వెంకట్ షీట్లో C1 వచ్చేసి వెంకట్ ఉంటుంది. ఓకేనా, సో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే మనకి ప్రతి షీట్లో కూడా ఆ ఫంక్షన్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, రాజు షీట్లో వచ్చింది, వేణు షీట్లో వచ్చింది, వెంకట్ షీట్లో వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఆటోమేటిక్గా డేటా అనేది అప్డేట్ అయిపోయింది అనమాట. ఓకేనా, డేటా అనేది అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో ఎంట్రీ చేసాం అనుకోండి, సేమ్ 18th అనుకోండి, 18th డేట్లో 18/12/2023. సో ఎంట్రీ చేసేసి ఇక్కడ మనం మళ్ళీ రాజు ఇచ్చామనుకోండి, రాజు ఇచ్చేసాను. ఇన్వాయిస్ నెంబర్ 999 ఇచ్చేసినాను, అక్కడ కనిపించడానికి 999 ఇచ్చేసినాను. సో క్వాంటిటీ 888 ఇచ్చేసాను. సేల్ వచ్చేసి 666 ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి, రాజు షీట్లోకి వెళ్ళగానే 999, 888, 666. ఈ విధంగా మన డేట్లో రాజు ఇన్వాయిస్ నెంబరు, క్వాంటిటీ, సేల్. సో ఈ విధంగా కస్టమర్ వైజ్గా అయితే సేల్ అనేది అప్డేట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా లేటెస్ట్ వర్షన్లో అయితే ఈ విధంగా చేయవచ్చు. ఓకేనా, మరి ఓల్డ్ వర్షన్లో ఎలా చేయొచ్చు? ఓల్డ్ వర్షన్ కూడా ఓకే, మరి ఓల్డర్ వర్షన్లో ఇదే టాపిక్ మనం ఓల్డర్ వర్షన్లో ఎలా చేయొచ్చో చూద్దామండి. ఓకేనా, సో దానికోసం నేను ఇండెక్స్ ఫార్ములా అయితే, ఇండెక్స్ అండ్ మ్యాచ్ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నాను. సో వీలుకప్ కూడా యూజ్ చేయొచ్చు, మరి ఇండెక్స్ మ్యాచ్ ఒకసారి ఇండెక్స్ మ్యాచ్ చూద్దాము. తర్వాత ఒకవేళ వీలుకప్ కావాలంటే కూడా వీలుకప్ కూడా చెప్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఇండెక్స్ మ్యాచ్ యూజ్ చేసి చూద్దాం. ఇక్కడ నేను షీట్ 1లో అన్ని డేటా అయితే ఎంట్రీ చేస్తున్నాను. సో రాజు షీట్లో మరి రాజు సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్ కావాలి. సో రాజు ఎక్కడ ఉన్నాయండి? ఇక్కడ రాజు ఫస్ట్ రోలో ఉంది, అంటే డేటాలో ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ రోలో కూడా రాజు ఉంది. ఓకేనా, సో మనకి రాజు డేటా అనేది ఫస్ట్ రో, థర్డ్ రో కావాలన్నమాట. సో ఇండెక్స్ ఎలా ఉపయోగిస్తానంటే ఇక్కడ చూడండి, ఇండెక్స్ ఫంక్షన్ ఓపెన్ చేస్తాను. ఇండెక్స్ ఓపెన్ బ్రాకెట్ షీట్ 1లో మొత్తం డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తున్నాను. ఓకేనా, లాక్ చేసి కామా ఇచ్చేసి, ఇక్కడ మనం ఇండెక్స్ ఎలా ఉపయోగపడుతుందంటే, మనము డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కామా ఇచ్చేసి అది ఏ రో నెంబరు, ఏ కాలం నెంబర్ అని ఇస్తే ఆ డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో ఓకే, నేను రో నెంబర్ వచ్చేసి ఇప్పుడు నేను మాన్యువల్గా ఇస్తున్నాను రో నెంబర్. సో మాన్యువల్గా రో నెంబర్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ రో. ఓకేనా, ఫస్ట్ రో కదా, అంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, ఈ డేటా నుంచి సెలెక్ట్ చేసుకున్నట్టు కాబట్టి ఫస్ట్ రో అండ్ థర్డ్ రో కూడా ఉంది, కిందికి దాంట్లో థర్డ్ రో ఇద్దాము. సో ఫస్ట్ రో కాలం నెంబర్స్ అన్ని కావాలి మనకు, డేట్ కావాలి, కస్టమర్ కావాలి, ఇన్వాయిస్ కావాలి, క్వాంటిటీ కావాలి, సేల్ కావాలి. ఓకేనా, ఒక ఫ్లవర్ బ్రాకెట్లో ఇచ్చేస్తున్నాను. ఫ్లవర్ బ్రాకెట్లో వచ్చేసి 1, 2, 3, 4, 5 ఇచ్చేసి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను కంప్లీట్గా. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే నాకు డీటెయిల్స్ అన్నీ వచ్చాయన్నమాట. ఓకేనా, సో మరి మీరు ఈ ఫార్ములా ఎంటర్ చేసేటప్పుడు ఓల్డర్ వర్షన్లో ఏం చేయాలంటే, ఈ మొత్తం 3 సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్ములా వేయండి. అదే ఒక దానిలో వేస్తే ఎర్రర్ వాల్యూ వస్తుంది. సో 3 ఏవైతే డీటెయిల్స్ అన్నీ కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇండెక్స్ ఇలా ఇచ్చేసి ఇండెక్స్ F2 కొట్టేసి ఇండెక్స్ ఇలా వేయాలన్నమాట. ఓకేనా, ఇలా వేసేసి ఎంటర్ కొట్టేస్తే అన్నిట్లలో ఒక డీటెయిల్స్ అయితే వస్తాయి. మన కిందికి డ్రాగ్ చేసినప్పుడు ఇక్కడ రో వచ్చేసి మనకి ఇప్పుడు ఇంకో నెక్స్ట్ రో ఏం కావాలి, మన వేణు వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది డీటెయిల్స్, రాజు, అంటే అదే మనం ఫస్ట్ రో ఇచ్చాం కాబట్టి అది వచ్చింది. మనం ఒకవేళ ఈ రోని చేంజ్ చేసినాం అనుకోండి, సెకండ్ రో ఇస్తే వేణు వస్తుంది, బట్ థర్డ్ రో ఇచ్చినాం అనుకోండి మన రాజు వస్తుంది. మనం మాన్యువల్గా మరి ప్రతిసారి థర్డ్ రో, ఫోర్త్ రో అని ఇచ్చాలా, అవసరం లేదు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, ఈ రో బదులు ఇది ఇలా ఇస్తాను. సో ఈ ఫంక్షన్ అన్నిట్లలో ప్రతి దాంట్లో వర్క్ కావాలి కాబట్టి నేను షీట్ నుంచి వెళ్ళి షీట్ రాజు సెలెక్ట్ చేసుకొని 3 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ F2 క్లిక్ చేసి ఎంటర్ కొట్టేస్తున్నాను. సో ప్రతి షీట్లో కంట్రోల్ ఎంటర్ కొట్టండి. మీరు ఓల్డర్ వర్షన్ అయితే కంట్రోల్ ఎంటర్ కొట్టండి. ఇక ప్రతి షీట్లో ఈ ఫార్ములా అయితే వస్తుంది. ఓకేనా, సో ప్రతి షీట్లో ఈ ఫార్ములా అయితే వస్తుంది. సో ప్రతి షీట్లో ఫార్ములా వస్తుంది. ఈ డేట్ ఫార్మేట్ అనేది ప్రతి షీట్లో వేరే ఉంది కదా. సో అన్ని షీట్లు సెలెక్ట్ చేసుకొని ఈ డేట్ ఫార్మేట్ కూడా ఈ కాలం సెలెక్ట్ చేసుకొని డేట్ ఫార్మేట్లో ఇచ్చింది. సో డేట్ ఫార్మేట్ ఓకేనా, సో వచ్చింది. బట్ మళ్ళీ వేరే షీట్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని షీట్లు అన్సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, రాజు, వేణు, వెంకట్లో అన్ని ప్రతి దాంట్లో రాజు వచ్చింది. సో రాజు రాకుండా మనం ఏం చేయాలో చూద్దాం. ఇకంటే ఈ రో బదులు మనము ఏది ఇస్తే ఇక్కడ మన ఆ డేటా వస్తుందో చూద్దాం. ఓకేనా, సో ఇప్పుడు మనకి రో కావాలి, అంటే ఎన్నో రో అనేది కావాలి. సో కావాలి కాబట్టి మనం ఒక హెల్పర్ కాలం తీసుకుంటున్నాను. సో హెల్పర్ కాలం ఏంటంటే ఈక్వల్ టు, ఇక్కడ మాస్టర్ షీట్లో హెల్పర్ కాలం తీసుకుంటున్నాను. ఎలా అంటే కౌంట్ ఇఫ్
కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ రాజు ఉంది కదా, రాజుని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కోలాన్ ఇచ్చేసాను అనుకోండి, C4 to C4 కామా మళ్ళీ C4 ఇస్తున్నాను అండి. ఓకేనా, C4 ఇచ్చేసి ఫస్ట్ C4ని లాక్ చేస్తున్నాను. ఓకేనా, లాక్ చేస్తే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేస్తే ఏమవుతుందంటే 1 అని వచ్చింది చూడండి. 1 అంటే రాజు అనేది 1 టైం వచ్చింది. ఇది డ్రాగ్ చేసిన కొద్దీ ఇంకో రాజు ఎప్పుడైతే సెకండ్ టైం వస్తుందో 2 అని వస్తుంది. ఓకేనా, వేణు 1 టైం వచ్చింది కాబట్టి 1 వస్తుంది. ఓకేనా, సో ఈ ఫంక్షన్ని చూడండి, ఈ ఫంక్షన్ వేయండి. తర్వాత అండ్ అదే ఫంక్షన్లో ఎడిట్ చేసేసి అండ్ కొట్టేసి మళ్ళీ రాజుని సెలెక్ట్ చేసుకోండి. అంటే రాజు అంటే ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టేసి ఇలా డ్రాగ్ చేస్తే సో మనకి రాజు ఎన్ని టైమ్స్ వస్తే అది ఫస్ట్ రాజు వచ్చింది అనుకోండి, ఫస్ట్ 1 రాజు వస్తుంది, సెకండ్ వచ్చింది సెకండ్ రాజు, అంటే ఒక యూనిక్ వాల్యూస్ అయితే వస్తాయి అనమాట. సో రాజు ఎన్ని టైమ్స్ వస్తే అన్ని టైమ్స్ అది సెకండ్ దా థర్డ్ దా అని వస్తుంది అనమాట. వేణు 1 టైం వచ్చింది కాబట్టి ఫస్ట్ వేణు వచ్చింది అనమాట. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మనము ఈ రో అనేది డిసైడ్ చేయాలి. ఇక్కడ ఈ రో అనేది డిసైడ్ చేయాలి. ఏది ఇక్కడ ఫార్ములా ఉంది కదా, ఈ రో అనేది 1, 2, 3 అనేది బేస్డ్ ఆన్ ఆ రో బట్టి డిసైడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ అన్నిట్లో సేమ్ ఫార్ములా ఇవ్వాలి కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఈ F2 క్లిక్ చేసి ఈ ఫార్ములానే ఇక్కడ ఏదైతే ఉందో ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సీరియల్ నెంబర్స్ అన్నిట్లో ఎంట్రీ చేశాను కదా ప్రతి షీట్లో, ఈ సీరియల్ నెంబరు అండ్ ఈ పేరు యూజ్ చేసుకొని నేను మ్యాచ్ ఫార్ములా అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 1 తీసేస్తున్నాను, ఏదైతే రో ఉందో 1 తీసేస్తున్నాను, అక్కడ మ్యాచ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాను. మ్యాచ్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ లుకప్ వాల్యూ అంటే మనకి 1 అండ్ అంటే పక్కన సీరియల్ నెంబరు అండ్ రాజు. ఓకేనా, రాజు అనేది లాక్ చేస్తున్నాను. ప్రతి దాంట్లో రాజు కానీ వేణు కానీ లాక్ ఉండాలి కాబట్టి C1లో ఆ నేమ్ ఉంది కాబట్టి లాక్ చేస్తున్నాను. లాక్ చేసి కామా లుకప్ వాల్యూ అయిపోయింది. మరి లుకప్ అరే అడుగుతుంది. లుకప్ అరే ఎక్కడ ఉంది, ఈ మాస్టర్ షీట్లో ఉందన్నమాట. లుకప్ అరే వచ్చేసి ఇక్కడి నుంచి కింద వరకు కంప్లీట్గా కింద వరకు సెలెక్ట్ చేసుకొని లాక్ చేయండి. లాక్ చేసేసి కామా 0 ఇచ్చేయండి, క్లోజ్ చేయండి, క్లోజ్ బ్రాకెట్. ఆ ఫార్ములా అలానే ఉంది. సో మళ్ళీ ఎంటర్ కొట్టేసేయండి. ఓకేనా, అన్నిట్లలో మీరు పాత వర్షన్లో వేసినప్పుడు ఈ అన్నీ సెలెక్ట్ చేసుకొని F2 కొట్టేసి ఎంట్రీ చేయండి. ఓకేనా, ఎందుకంటే అరే ఫార్ములా కాబట్టి పాత వర్షన్లో అది ఎడిట్ కాకపోవచ్చు. సో ఇలా ఎంట్రీ చేసినాక ఇక్కడ చూడండి మ్యాచ్ ఫార్ములా అయితే వేసింది కదా. సో మ్యాచ్ ఫార్ములా జస్ట్ ఏం లేదు, ఈ సీరియల్ నెంబరు అండ్ రాజు బేస్ చేసుకొని ఈ నేమ్ బేస్ చేసుకొని లుకప్ చేసామన్నమాట ఆ టేబుల్ అరేలో. సో ఇది వచ్చేసి షీట్ 1లో వచ్చేసి కాలంలో 1 రాజు ఎక్కడుంది, 2 రాజు ఎక్కడుంది, ఆ రోని ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఆ మ్యాచ్ ఫార్ములా అయితే యూజ్ చేశాను. సో 1 రాజు, ఈ 2 రాజు అనేది థర్డ్ రోలో ఉంది కాబట్టి ఇక్కడ థర్డ్ రో వచ్చేస్తాను అనమాట. ఇప్పుడు దీన్ని డ్రాగ్ చేశాను అనుకోండి, ప్రతి షీట్లో ఆ ఫార్ములాని సేమ్ డ్రాగ్ చేశాను అనుకోండి, ఇలా డ్రాగ్ చేయండి, లేకపోతే ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, Ctrl+D ఇచ్చేదనుకోండి. సో డీటెయిల్స్ అయితే ఏవైతే వస్తాయో అవి వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో చిన్న మిస్ అయింది ఏంటంటే ఎన్ని ఇయర్స్ వస్తున్నాయి కదా. సో దానికన్నా ముందు ఏం చేయండి అంటే ఇఫ్ ఎర్రర్ అనే ఫామ్లో కూడా ఇవ్వండి. ఇఫ్ ఎర్రర్ మొత్తం ఫంక్షన్కి ఇఫ్ ఎర్రర్ అని చేసి ఓపెన్ బ్రాకెట్ కామా ఎంటీ ఇవ్వండి. కామా ఒకవేళ ఎర్రర్ వస్తే ఎంటీ రావాలని చెప్పి, అంటే ఎన్ని వస్తే బాగుండదు కదా. సో ఎంటర్ కొట్టేస్తే మనకి Ctrl+D కొట్టేస్తే అన్ని ఒకవేళ ఎర్రర్ వస్తే మనకి ఫార్ములా అనేది ఇప్పుడు ఇది డ్రాగ్ చేసుకోండి కింద వరకు, ఇక్కడ వరకు అయితే అక్కడ డ్రాగ్ చేసుకోండి. సో ఒక 1000 వరకు డ్రాగ్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మనకి డేటా 1000 కన్నా ఎక్కువ ఉంటే ఎక్కువ డ్రాగ్ చేసుకోండి, అక్కడ వరకు ఉంటే అక్కడ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ చూడండి వేణు వెంకట్. సో దీనిలో కూడా ఫార్ములా ఉంది, బట్ ఇక్కడ వెంకట్ లేదు కాబట్టి అక్కడ రాలేదు, నేను వెంకట్ ఎంట్రీ చేస్తున్నాను. సో సేమ్ డేట్లో వెంకట్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్ 78, క్వాంటిటీ 34, ఒక ఈ వాల్యూ ఇస్తున్నాను ఎందుకంటే ఈజీగా అర్థం కావడానికి. ఇన్ని 7s ఉన్నాయి కదా. సో వెంకట్కి వెళ్దాం, చూద్దాం. సో ఓకే, వెంకట్లో అప్డేట్ అయింది కదా. సో ఈ విధంగా మనము ఓల్డ్ వర్షన్లో ఇండెక్స్ అండ్ మ్యాచ్ యూజ్ చేసి ఈ ఆటో అప్డేట్ అయితే చూస్ చేయొచ్చండి. ఓకేనా, థ్యాంక్ యూ. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. సో మళ్ళీ మీరు కామెంట్ చేయండి, ఒకవేళ వీలుకప్తో చేయాలంటే వీలుకప్తో కూడా కామెంట్ చేయండి. సో ఇండెక్స్ మ్యాచ్ అయినా వీలుకప్ అయినా సేమ్, ఇక్కడ మ్యాచ్ బదులు నేను వీలుకప్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మ్యాచ్ మనకు నెంబర్ వచ్చింది కదా. సో మ్యాచ్ నెంబర్ బట్టి మనం 1 రాజు డీటెయిల్స్ రావాలి. వీలుకప్ అంటే దీనికి ఎదురుగా ఉన్నాయని వచ్చేస్తాయి కదా. సో 1 వెంకట్, వీలుకప్లో 1 వెంకట్ అనేది లుకప్ వాల్యూ కింద వస్తుంది. ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. సో అదే కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనము
ఆటో అప్డేట్ అయితే చేయొచ్చు. సో మీకు ఇంకా కొత్త టాపిక్ అయితే